హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేఘనా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ రవ్వ ముద్దలు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. కావాల్సిన పదార్థాలు: రవ్వ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, 1/4 కప్పు పంచదార, డ్రై ఫ్రూట్స్, 1/2 కప్పు నెయ్యి. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగించుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటున్నాను, అవి వేగించుకుంటున్నాను. కొన్ని రోజులుగా వీడియోస్ పెట్టడం లేదండి, ఏమనుకోకండి. ఇంక నుంచి డైలీ పెడతాను ఏదో ఒక వీడియో. ఎలా ఉంటున్నాయి మా వీడియోస్? కామెంట్స్ పెట్టండి ప్లీజ్. వేగనియండి. ఇవి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇందులోనే కాస్త మళ్ళీ నెయ్యి వేసుకొని కొబ్బరి తురుముని వేసుకొని వేగించుకోవాలి. కొద్దిగా పచ్చి వాసన పోయేలాగా వేగించుకోవాలి. ఇదిగోండి వేగింది. ఇందులోనే రవ్వ కూడా వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకొని వేయించుకోవాలి. కాస్త బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. వేగినప్పుడు మంచి వాసన వస్తుంది. మనం జీడిపప్పులు వేగించుకున్నప్పుడు వచ్చే స్మెల్ లాగా వస్తుంది, భలే ఉంటుంది. వేగిపోయిందండి, తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి. మళ్ళీ బాండీ పెట్టుకొని ఇందులో పంచదార వేసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుంటున్నాను. తీగ పాకం వచ్చేలాగా ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుంటున్నాను. కొద్దిగా వేసుకుంటున్నాను. పంచదార కరిగేదాకా కలబెట్టుకోవాలి. కొన్ని రోజులుగా వీడియోస్ తీయలేకపోయానండి. కార్తీక మాసం కదా, పూజలు చేసుకుంటూ, అందుకని చేయలేకపోయాను. మధ్యలో మా అమ్మకి హెల్త్ కూడా బాగోక చేయలేకపోయాను, ఏమనుకోకండి. ఇప్పుడు మా అమ్మగారి ఆరోగ్యం అయితే చాలా బాగుంది. మా పిల్లలు కూడా చెప్పారు ఒక వీడియోలో, మా అమ్మమ్మకి ఆరోగ్యం తగ్గింది అని. అదిగోండి పాకం వస్తుంది, తెరులుతుంది. తీగ పాకం వచ్చేలాగా వేయించుకో. ఇందులోనే యాలకుల పొడి కూడా వేసుకుంటున్నాను. యాలకులు మాత్రం నేను దంచుకొని అట్టా ఉండేటట్టే వేసుకుంటాను, కానీ మరీ పొడి చేసేసుకోను. పంటికి తగులుతూ ఉండాలి గింజలు, అందుకని నేను కొట్టుకొని వేసుకుంటాను అంతే. ఇప్పుడు తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. అదిగోండి తీగ పాకం వచ్చింది. ఇప్పుడు ఇందులో వేగించుకున్న కొబ్బరి, బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇదిగోండి వేగించుకున్నాను, ఎలా ఉందో చూసారండి, కాస్త బ్రౌన్ కలర్లో. ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి బాగా. కలుపుకుంటున్నాను. కాస్త కలిసిందండి. ఇందులో వేగించుకున్న జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసుకోవాలి. ఇదిగోండి నేను ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్లు కూడా వేసుకోబోతున్నాను. ఇదిగోండి వేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తాన్ని కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. ఇదిగోండి నేను ప్లేట్లోకి తీసుకున్నాను. బాగా వేడిగా ఉంది. నేను కాస్త నెయ్యి రాసుకుంటూ ముద్దలు చేసుకుంటున్నాను. కావాలంటే వేడి చేసి చల్లార్చుకున్న పాలైనా పోసుకొని చేసుకోవచ్చు, కానీ నిలవ ఉండవు. నేను మాత్రం లైట్గా నెయ్యి వేసుకుంటూ చేసుకుంటున్నాను. ఎలా ఉన్నాయో చూడండి. ఇదిగోండి, అది రెడీ అండి. రవ్వ ముద్దలు బాగా మెత్తగా ఉంటాయి, గట్టిగా కూడా ఉండవు. చూడండి ఎలా ఉన్నాయో, తుంచి చూపిస్తున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి, కామెంట్స్ కూడా పెట్టండి. బాయ్ బాయ్.